హలో ఆల్, వెల్కమ్ టు రాణి అమ్మ కిచెన్. ఈరోజు రాణి అమ్మ కిచెన్లో మసాలా బీరకాయ కర్రీ చేసుకోబోతున్నాము. మసాలా బీరకాయ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం చూసేయండి. ముందుగా 3 టేబుల్ స్పూన్ల పల్లీలు అలాగే నువ్వులని వేయించి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల పుట్నాలు తీసుకోవాలి. 1 ఇంచు దాల్చిన చెక్క, 1 ఇలాచి గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు బీరకాయ ముక్కల్ని ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. మనం గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలాగా. అలాగే 5-6 పచ్చిమిరపకాయలు, 1 పెద్ద ఉల్లిపాయ, 2 టమాటాలని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. అలాగే చూపిస్తున్న విధంగా మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయలలో మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పల్లీలు నువ్వుల మసాలాని స్టఫ్ చేసుకోవాలండి. ఇలా అన్ని బీరకాయలలో స్టఫ్ చేసేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ముందుగా స్టవ్ మీద గిన్నె పెట్టుకొని ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసి వేగనివ్వాలి. జీలకర్ర వేగాక కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. ఉల్లిపాయలు ఒక 2 మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తూ మగ్గించుకోవాలండి. ఉల్లిపాయలు కాస్త మగ్గాక ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కల్ని వేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకొని టమాటో ముక్కల్ని ఒక 2 to 3 మినిట్స్ వరకు ఉడికించుకోవాలండి. ఇలాగే లో ఫ్లేమ్లోనే పెట్టి కర్రీ అంతా చేసుకోవాలి. ఇప్పుడు ఒక 3 మినిట్స్ అయిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో మనం స్టఫ్ చేసి పెట్టుకున్న బీరకాయలన్నీ వేసేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. కాస్త ఒక 2 to 3 మినిట్స్ వరకు ఇలానే వేయించుకోవాలండి, లో ఫ్లేమ్లోనే పెట్టి. ఇప్పుడు ఇందులో మనం కూరంతటికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. లాస్ట్లో కాకుండా మనం ఉప్పు ఎందుకు ఇప్పుడు వేసుకుంటున్నామంటే ఈ బీరకాయ ముక్కలన్నీ మెత్తగా ఉడుకుతాయి అన్నమాట, అందుకని. సో ఇప్పుడు ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ వరకు ఉడికించుకోవాలి. సో ఒక 5 మినిట్స్ అయ్యిందండి. ఇప్పుడు చూసారా కాస్త ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఇందులో మనం మిగతా మసాలాలన్నీ యాడ్ చేసుకుందాము. కూరకి సరిపడా కారం వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వేసుకున్నాము, ఎందుకంటే మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకున్నాం కాబట్టి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే ఒక మిగిలిన పౌడర్ అండి, ఇది పల్లీలు నువ్వుల పౌడర్ ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో గ్రేవీకి సరిపడా వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు ఎంతైతే గ్రేవీ కన్సిస్టెన్సీ కావాలో అన్ని వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. సో మసాలాలన్నీ బాగా కలిసేలా కలిపేసుకొని మూత పెట్టుకొని ఇప్పుడు బీరకాయ ముక్కలు మెత్తగా ఉడికేంత వరకు స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి ఉడికించుకోవాలండి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. చూసారా ఉడికిపోయాయండి. మాకైతే 12 మినిట్స్ టైం పట్టింది బీరకాయ ముక్కలన్నీ ఉడకడానికి. లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించుకోవాలండి, లేదంటే కూర అడగంటుతుంది. సో ఇప్పుడు ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో కాస్త బెల్లం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ జీలకర్ర పౌడరు, కొన్ని కరివేపాకు రెబ్బలు వేసుకోవాలి. ఇప్పుడు లో ఫ్లేమ్లోనే మరొక
3 to 4 మినిట్స్ ఉడికించుకోవాలండి. అయిపోయిందండి, కూర ఉడికిపోయింది. ఇప్పుడు మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇప్పుడు సర్వ్ చేసుకుందాము. మసాలా బీరకాయ కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, గుమగుమలాడే మసాలా బీరకాయ చాలా చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఈ రెసిపీని మీరు రైస్లో కానీ చపాతీలో కానీ తినొచ్చండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం రాణి అమ్మ కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఆల్.